హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని నిమిషాంబ దేవుని అయితే వేడుకుందాము. ఇప్పుడైతే ఒక మంచి వీడియో. ఇది ఏంటంటే నిమిషాంబ అమ్మవారు, ఈమె పార్వతీదేవి అంశ. నిమిషంలో మన కోరికలు తీర్చే నిమిషాంబ దేవి గురించి అయితే తెలుసుకుందాము. ఇది దక్షిణాన కృష్ణా, గోదావరి, తుంగభద్రలతో సరి సమానమైన ప్రాభవం కలిగిన నది కావేరి. ఆ కావేరి నది తీరాన ఎన్నో రాజ్యాలు వెలిసాయి, అలాగే ఎన్నో సంస్కృతులు కూడా విరిసాయి. ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికి, సాగునీటికి ముఖ్య ఆధారం కావేరి నది. లౌకిక జీవనంలో కూడా దాహార్తిని తీర్చే కావేరి ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే వైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగ క్షేత్రము, శైవులకు ఇష్టమైన తంజావూరు ఈ నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఆ కోవలో పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి కూడా మనము తెలుసుకుందాం ఈరోజు. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడే ఈ నిమిషాంబాదేవి ఆలయము ఉంది. పూర్వము ముక్తకుడు అనే ఋషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తు శివుని అంశ అంట. ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడంట. ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయము అసురులకు పట్టుకుందట. దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారంట. అలాగే యాగాన్ని చెడగొట్టేటందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తక ఋషి వల్ల కాలేదంట. దాంతో స్వయంగా పార్వతీదేవి యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందట. అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాంబాదేవిగా కొలుస్తారు. ఇప్పటికీ గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ నిమిషాంబాదేవికి ఆలయాన్ని అయితే నిర్మించారు. చాలా అమ్మవారు బాగా శక్తివంతమైన అమ్మవారు అనమాట. కావేరీ నది పుష్కరాలు అప్పుడైతే కావేరీ నది ఒడ్డునే ఈ అమ్మవారి దేవాలయం ఉంటుంది. కావేరీ నది పుష్కరాల టైంలోనైతే ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకున్నారు. చాలా జనాలు అమ్మవారి దర్శనం అవ్వాలంటే ఒక రోజు పట్టింది. మేము పుష్కరాలకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని. ఈ అమ్మవారు మనం ఏ కోరిక కోరుకున్నా నిమిషంలో కోరికలు తీరుస్తుందని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రజలందరికీ బాగా విశ్వాసం అనమాట. సాక్షాత్తు పార్వతీదేవి ఈ నిమిషాంబాదేవిగా అవతరించిందని ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు శ్రీరంగపట్టణం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేదట. ఒడియార్లనే రాజులు ఈ రాజధానిని కేంద్రంగా తమ పాలన సాగించేవారంట. అలా 400 ఏళ్ల క్రితము కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం ఒక విశేషము. అమ్మవారి ఆలయం పక్కనే శివుని ఉపాలయం కూడా ఉంటుంది. ఇక్కడ శివుడు మౌక్తికేశ్వరుడిగా కొలవబడతారనమాట. భక్తులు నిమిషాంబాదేవికి గాజులను, దుస్తులను, నిమ్మకాయల దండలను నివేదిస్తుంటారు. ఇక్కడ అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయని తీసుకువెళ్ళి పూజా గదిలో ఉంచుకుంటే సర్వశుభాలు జరుగుతాయని ఇక్కడ ప్రజల నమ్మకము. ఇక్కడ ఆలయంలో కనిపించే మరో విశేషం బలి భోజనం. రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటను మ్రోగించగానే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్తాయట. అలాగే ఈ నిమిషాంబాదేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా సరే ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చాలా చోట్ల దేవాలయాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో బోడుప్పల్లోని ఆలయం ప్రముఖమైనది. ఎందుకు నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, మరి తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలో అమ్మవారు కోరికైతే తీరుస్తుందని ప్రజల భక్తుల నమ్మకము. ఈ అమ్మవారి గుడికి ఒకవేళ మీకు వీలుంటే తప్పకుండా వెళ్ళండి. కర్ణాటకలోని శ్రీరంగపట్నం కావేరీ నది ఒడ్డునే ఉంది. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంతకన్నా మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే. Thank you.